నశించిపోతున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఏదో ఒక సమస్య చేత నశించిపోతున్నారు, ఏదో పరిస్థితులు బట్టి నశించిపోతున్నారు. పాపభారాన్ని మోసుకోలేక ఎన్నో కుటుంబాలు ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉన్నారు. ఆ ప్రయాసాల్లో కూడా ఇది ఫలితం కాదు, కానీ ఇప్పుడున్న జీవితం కాదంటున్నారు. ఇప్పుడున్న జీవితం ఎలా ఉందంటే, వాదాలోను పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవట్లోను, బిల్డింగ్లు, ధనము, పొలాలు, మినిస్ట్రీ, డబుల్ ఎంత చేసినా కానీ ఆయన ప్రేమ మాత్రం, ఆయన ప్రేమకు సాటి లేదంటున్నారు. ఇది అంతవరకే. కానీ క్రీస్తులో ఉండేటువంటి ప్రేమ ఎలాంటే, ఈ లోకంలో నీవు చెడిపోతే నరకానికి వెళ్లకుండా ఆయన మన కోసము తన రక్తమును చిందించవలసి వచ్చింది. అది ఆయనలో ఉన్న ప్రేమ. ఈ లోకంలో నువ్వు నశించిపోకుండా, పతనమైపోకుండా నీ జీవితానికి అర్థం ఉందని క్రీస్తు ప్రభు ఆయన రక్తమును కార్చి ఉన్నారు. లోక పాపముల మోసుకున్న దేవుని గొర్రెపిల్ల ఆయన మంచి పాపములు భుజాల మీద మోసుకొని మనందరి శాపాలను ఆయన భరించి ఉన్నాడు. ఆయన చూడండి, మున్సిపాలిటీ యొక్క బండి వచ్చిందంటే, చెత్త వచ్చిందంటే ఆ చెత్తంతా ఊరంతా వేసుకొని ఎక్కడ దూరాన పారేస్తారు. మీ పాపములను, మీ శాపములను నేను వెనకాతల, సముద్రం వెనకాతల విసిరివేస్తానంటాడు. ఆయనలో ఉన్న ప్రేమ అది. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. మరణించి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన చనిపోయి ఆయనలో ఉన్న వెలుగు ఈ లోకంలో ఎవరికీ లేదు. ఈ లోకంలో ఎవరికి లేదు. క్రీస్తుకున్న వెలుగు, నిన్ను ప్రేమించే వెలుగు, నీ శాపం నుంచి వెలిగించిన వెలుగు, నీ పాపం నుంచి విడిపించిన ప్రేమ ఆయన గొప్ప ప్రేమ అయింది. ఆ ప్రేమలోనే మేమందరం పడ్డాం. మేము పాపము నుంచి, శాపము నుంచి బయటపడ్డాను. ఆయన ప్రేమలో దేవుడు నన్ను పైకి లాగాడు. ఈ రోజున యేసు కావాలంటే యేసు దగ్గరికి రా. యేసు ప్రభు నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. యేసు దగ్గరికి వస్తే నీకు సమాధానం, క్రీస్తు దగ్గరికి వస్తే నీకు సంతోషం, యేసు దగ్గరికి వస్తే నీ సౌరవం సమస్తమును కూడా ఆయన నీకు సమాధానం ఇవ్వగలడు. ఈ రోజున ఆయన ప్రేమ కోసమే తెలుసుకొని, ఈ రోజున దేవుని దగ్గర తెలుసుకొని చర్చికి వెళ్ళండి, బైబిల్ చదవండి, కరపత్రిక చదవండి. యేసు నీ కొరకే ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచేదానని ప్రపంచమంతా కూడా ఆయన కోసం చెప్పగలుగుతున్నారు. ఈ రోజు ఆ ప్రపంచంలో లేని శాంతి యేసు దగ్గర ఉంది. ఆ ప్రపంచంలో ఎక్కడ దొరకని శాంతి క్రీస్తులోనే ఉంది. ఆయన పనిలోనేటువంటి, ఆయన వాడిలోనేటువంటి శాంతి మేము పొందుకున్నాం. ఈ రోజు మేము కలిగిన దేవుడు పరిశుద్ధుడని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ రోజున ఆయన ప్రేమలో శాశ్వతం ఉంది, జీవం ఉంది. ఆ ప్రేమే మీ కుటుంబానికి, మీ సమాజానికి దేవుడి తోడుగా ఉన్నాయి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.